శ్రీహరికోటలో ఉండాల్సిన రాకెట్ ని మన సూలూరుపేట ఫ్లెమింగో ఫెస్టివల్ లో పెట్టేశారు. హై ఫ్రెండ్స్, డైలీ నా వీడియోస్ ని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ అర్థమైపోయి ఉంటుంది. నా వీడియోస్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మీకోసం మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విషయం ఏంటంటే మా సూలూరుపేటలో సంవత్సరానికి ఒకసారి 3 రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్ ని చాలా గ్రాండ్ గా చేస్తారు. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మన ఛానల్ లో అప్లోడ్ చేస్తాను. ఎవరైనా చూడాలనుకుంటే మన ఛానల్ ని ఓపెన్ చేసి చూసేయండి. ఈ వీడియోలో నేను ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ లో తీసిన కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడికైతే లోపలికి రాగానే ఫిష్ ట్యాంక్ లో రకరకాల చేపలు అయితే ఉన్నాయి. సర్లే, ఈ చేపల్ని ఎప్పుడు చూసేదే కదా అని అనుకుంటే ఆ ఫిష్ ట్యాంక్ పైన కొన్ని బాటిల్స్ లో నేను ఎప్పుడు చూడని కొన్ని విచిత్రమైన చేపలను అయితే చూశాను. స్టార్టింగ్ లో మీకు చెప్పాను కదా, మన శ్రీహరికోటలో ఉండాల్సిన రాకెట్లని ఫ్లెమింగో ఫెస్టివల్ లో పెట్టేశారని. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రాకెట్లు అయితే నిజమైన రాకెట్లు కాదు ఫ్రెండ్స్. కానీ ఇస్రో మన దేశాన్ని స్పేస్ లో ఎలా రిప్రజెంట్ చేస్తుందో చెప్పడానికి చేసిన డిస్ప్లే మోడల్స్ మాత్రమే. మాకు శ్రీహరికోట దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ స్పేస్ సైన్స్ కి సంబంధించిన అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రతి సంవత్సరం ఇలాంటి రాకెట్స్ ని, వాటి పార్ట్స్ ని ఇలా పబ్లిక్ కోసం పెడతారు. ఎందుకంటే చిన్నపిల్లల నుండి మన యూత్ వరకు స్పేస్ మీద ఇంట్రెస్ట్ పెరగాలని, అలాగే మన ఇండియాలో మా సూలూరుపేట పక్కనే ఉన్న శ్రీహరికోట గురించి వాళ్ళ మనసుల్లో గర్వంగా ఫీలింగ్ రావాలనే ఉద్దేశంతో ఈ రాకెట్ మోడల్స్ ని, వాటి పార్ట్స్ అన్నిటిని ప్రతి సంవత్సరం అయితే ఇలా ఫ్లెమింగో ఫెస్టివల్ అయితే పెడతారు. వీడియో అప్పుడే అయిపోయింది అనుకోకండి. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ కి సంబంధించిన మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రికార్డ్ చేశాను. మీరు గనుక వాటిని చూడాలనుకుంటే ఈ వీడియో కింద ఇండియా అని ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఓకే బై ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి రాబోయే వీడియోస్ కోసం మన ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.